ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బేజాత్పురం అనే ఊర్లో ఉన్నామండి. అదంటే రావెల్ నుంచి బేజాత్పురం వెళ్ళే రోడ్డు అండి. అది తార్ రోడ్డు. అది జూమ్ వేస్తున్నా పైకి వెళ్తాం చూడండి. అది పైకి వెళ్ళింది కదా, అది తార్ రోడ్డు అండి. అంటే రావెల్ నుంచి బేజాత్పురం వెళ్ళే రోడ్డు. ఆ తార్ రోడ్లో మనం లోపలికి ఒక ఒక 100 అడుగుల పైన నడిచి వచ్చామండి. అంటే ఇది డైరెక్ట్ డొంక ఉంది, తార్ రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఈ డొంక అనుకొని ఇదిగోండి, ఇది ఒక డొంక. ఈ డొంక ఉందండి, ఇటు డొంక, ఈ డొంక, ఇదిగోండి మళ్ళీ ఇదిగోండి ఇటు ఇటు ఈ డొంక ఒకటి. ఇది అది ఆడ గుడి కట్టారు కదా మందిరం లాగా, అది ఈ పక్కన డొంక. అంటే ఈ డొంక ఇదిగోండి స్ట్రైట్ డొంక. ఈ డొంక అనుకొని మనకి ఇక్కడ బేజాత్పురం రెవెన్యూలో మనకి 2 ఎకరాల, ఇదిగోండి ఇటు ఒక డొంక. ఇది 4 రోడ్లు అండి. ఇది 4 రోడ్లు కూడలి సర్కిల్ అనమాట. ఇది 4 రోడ్లకి మధ్యలో ఉంటుంది మూలమేద్ది. ఇదిగోండి మీరు చూసే పొలం. ఈ పొలం వచ్చేసి పత్తి వేసారండి. దీంట్లో మనకి 2 ఎకరాల 15 సెంట్లు వచ్చింది. అదిగోండి ఆ జూమ్ వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇది ఊరు కనపడుతుంది కదా, అది బేజాత్పురం ఊరు అనమాట. ఆ ఊరికి ఇటు పక్క అంటే తార్ రోడ్డు అనుకునే, తార్ రోడ్డుకి లోపలికి ఒక 100 అడుగులు వచ్చాం. 4 రోడ్లు డొంక అండి. 4 రోడ్లు డొంక మూల మీద ఉంటుంది. ఇది 2 ఎకరాల 15 సెంట్లు ఫ్రెండ్స్. ఇది బేజాత్పురం రెవెన్యూ. బేజాత్పురం రెవెన్యూలో ఉందండి. అంటే మనం ఒక 4 రోజుల నుంచి ఫీల్డ్ చేయలేదండి. కొంచెం దీపావళి అమావాస్య అని, తర్వాత ఈ వర్షాలు బాగున్నాయండి. తుఫాను అంటున్నారు, అంటే గుంటూరు విజయవాడ ఇటంతా బాగా వర్షాలు పడుతున్నాయి. ఇదిగోండి ఇప్పుడు కూడా మబ్బు పట్టే ఉంది ఫుల్గా, అయినా కానీ ఈరోజు వచ్చామండి మనం. అయితే ఇదిగోండి ఇది 2 ఎకరాల 15 సెంట్లు. అయితే ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. డైరెక్ట్ డొంక రోడ్డు ఉందండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. 40 అడుగులు డొంక ఉంది. అయితే 2 ఎకరాల 15 సెంట్లు రోడ్డు అనుకోనే ఉంటుంది. డొంక రోడ్డు బేజాత్పురం రెవెన్యూలో ఉంటుంది. ఇదిగోండి ఇటు వచ్చేసరికి మనం తార్ రోడ్డు ఫేస్ అనమాట. తార్ రోడ్డు ఒక 100 అడుగుల దూరంలో తార్ రోడ్డు ఉంది. అటేమో అదేమో బేజాత్పురం ఊరు. ఆ ఊరికి పక్కనే ఇక్కడ ఇది 4 రోడ్లు జంక్షన్లో కార్నర్లో ఉందండి. కరెక్ట్గా 2 ఎకరాల 15 సెంట్లు ఉంది. పత్తి వేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.